బాబు, మా వాళ్ళు ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. మీ వాళ్ళు ఏమైనా 5 మంది దొరుకుతారా? సరే వెళ్ళు. హలో, నేను ఇవాళ రాలేనండి. దాని గురించి కాదు బాబు, మా వాడేమైనా నీ పక్కన ఉన్నాడా అని. నా దగ్గర లేడండి. నేను కొంచెం చిరాకులో ఉన్నాను. తెలుసు బాబు, నిన్నేమి ఇబ్బంది పెట్టను. ఇక్కడేమో చాలా పనుంది. మావాడు ఇంట్లో లేడు, నీ దగ్గర లేడు, ఫోను లిఫ్ట్ చేయడు, వేరే వాళ్ళతో. ఊరు చివర లత ఉంది కదా, దాని దగ్గర ఉంటాడు. వెళ్ళెత్తు గొప్ప. అరే అక్కడికి ఎందుకు రా రేయ్, నీ సాహసం బట్టి. అరే ఒక్క 5 నిమిషాలు నా పక్కన ఉంటావా? నువ్వుంటావా దీని నుంచనా? నేను చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయిని ముట్టుకోలేదు తెలుసా. నిన్ను కూడా చూడగా నేనేమి ఇష్టపడలేదు. కానీ నువ్వేంటో చూశాక బయట వాళ్ళ గురించి ఏమనుకున్నా అనవసరం అనిపించింది. నేను నీతో ఆ రోజు పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా? నువ్వు నాతో కాదు, రాజేష్తో వేసిన పందెంలో పర్ఫెక్ట్గా ఉన్నావు. రాజేష్ గారు పెళ్లి చేసుకుంటానంటే సరే అనేదానే కదా. వాడు వెదవే, కానీ నీకన్నా బెటర్. బెటరా? నెలకెంత సంపాదిస్తావే నువ్వు? అది ఇప్పుడు అనవసరం. ఎక్కువ మందితో ఉండడం ఇష్టమా? మీరు ఇంకా బయలుదేరతారా? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వు చేసేదేగా అడుగుతున్నా, చెప్పా. కొన్ని పరిస్థితులు కావాలనే తెచ్చుకుంటాం, కొన్ని వాటంతటా అవే వస్తాయి. మీకు ఆ తేడా తెలిస్తే మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. పుస్తకాల్లో చదివింది తప్ప చెప్తున్నావా? ఈ పనులన్నీ మానేసి పవిత్రంగా ఉండవే. నీకో జీవితాన్ని ఇస్తానంటే బిల్డప్ ఇస్తున్నావేంటి? ఇంకా నీకు మర్యాద ఇవ్వలేను నేను. బయటికెళ్ళు. నువ్వు నాకు మర్యాద ఇవ్వాలంటే నీ దగ్గర ఉండాలి కదే మర్యాద. బజార్దానా. ఎవడో నాడుతోడు ఈ ఊరికొస్తే పుట్టినట్టున్నది. అది ప్లే చేయి, మ్యూజిక్ ఆన్ చేయవే. మ్యూజిక్ ఆన్ చేయి.